తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో 4.5 గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశంలో చాలా అంశాలపై చర్చించారు. కేబినెట్ భేటీలో చర్చించిన తీసుకున్న నిర్ణయాల గురించి మంత్రి హరీష్ రావు వెల్లడించారు. త్వరలో దళిత బంధు పథకం 2వ విడత ప్రక్రియను చేపట్టనున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. దళిత బంధులో 1,30,000 కుటుంబాలకు 2వ విడత కింద ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరి ఎన్నో రోజుల నుంచి ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. అది 4 లక్షల ఇల్లు వెంటనే ప్రారంభించి ఒక్కొక్క ఇంటికి 3 లక్షల రూపాయలు, ప్రతి నియోజకవర్గానికి 3,000 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తూ ఇవాళ ఒక నిర్ణయం. మూడవది గొర్రెల పంపిణీ. మనం గతంలో మొదటి దఫలో గొర్రెల పంపిణీ ప్రక్రియ పూర్తిగా చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 7,31,000 మంది లబ్ధిదారులను మనం గుర్తించగా ఇందులో 50% పంపిణీ గతంలోనే పూర్తయింది. ఆ మిగతా 50% మందికి గొర్రెల పంపిణీ ప్రక్రియను వెంటనే చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారు విలువ 4,000 కోట్ల రూపాయలు. ఆ 4,000 కోట్ల రూపాయలు పేదలకు మీద ఉన్న